తెలుగు వన్ ప్రేక్షకులకి నమస్కారం. మన సాహిత్యంలో భారత భాగవతాలే కాకుండా, పురాణాలే కాకుండా కావ్యాల నుంచి ఎన్నో విశేషాలు తెలుసుకుంటున్నాం. ఇవన్నీ కూడా మన భవిష్యత్ తరాలకి కథలుగానే కాకుండా ఒక నీతి మార్గాన్ని, ఒక జీవన ప్రస్థానాన్ని తెలియజేయాలని మనం భావిస్తున్నాం. ముందుగా ఈ రోజున ఘనకళ అమ్మాయి పేరు అనే ఆమె గురించి తెలుసుకుందాం. అంటే అహంకారం ఎంత విద్యావంతులకైనా తగదు అని చెప్పడానికి ఈ కథ మనకి ఎంతో స్పందన కలిగిస్తుంది. ఘనకళ అనే అమ్మాయి మాళవ దేశంలో ఉన్న ధర్మదత్తుడు ఆయన కుమార్తె. ఆమె బాల వితంతువు అయినా గొప్ప బ్రహ్మ విద్య నేర్చుకుంది, యోగ విద్యలు నేర్చుకుంది. ఆమె కోరిక ఏమిటి అంటే ప్రపంచంలో ఉన్న సమస్తమైనటువంటి తీర్థ ప్రదేశాలు చూడాలని, గొప్ప పండితుల ఆశ్రమాలకు వెళ్ళాలని, ఆ ఆశ్రమంలో ఉన్న పండితులతో తన పాండిత్యంతో సాటి రాగల వారెవరు అని వాదోపవాదాలు చేయాలని ఆమె కోరిక. ఘనకళ అలా దేశంలో ఉన్న ముఖ్యమైనటువంటి తీర్థ ప్రదేశాలన్నీ దర్శించింది. అలాగే ఆమె ఎన్నో ఆశ్రమాలను చేరింది. ఆ ఆశ్రమాలలో ఉన్న ఋషీశ్వరులందరితో వాదోపవాదాలు పెట్టుకుని వాళ్ళందరినీ కూడా గెలుచుకుంది. అయితే ఇక్కడ ఒక్క మాట చెప్పాలి నేను. ముఖ్యంగా ఆమె అలా ప్రయాణిస్తూ ఒకసారి నేపాల్ దేశంలో ఉన్న కౌంటరవ్య ముని ఆశ్రమానికి వెళ్ళింది. ఈ కౌంటరవ్య ముని చాలా గొప్పవాడు, వేదాంగ పండితుడు, సమస్త శాస్త్రాలను అభ్యసించినవాడు. అయితే ఈ ఘనకళ కోరిక ఏమిటంటే అలాంటి గొప్పవాళ్ళని ఓడించాలి అనేది ఆమె కోరిక. ఆమెకున్న విద్య కన్నా ఆమెలో ఉన్న అహంకారం ఎక్కువైపోబట్టి ఆశ్రమానికి వెళ్ళి ఆయనతో అంటుంది, మహర్షి, మీరు చాలా గొప్ప పండితులని విన్నాను, వేదాంగ పారంగతులని విన్నాను. నేను ఒకటే కోరుతున్నాను, మీతో వాదనలకు దిగాలి. ఆయన నవ్వి, ఈమె స్వభావం ఆయనకు అర్థమైపోయింది. ఈమె చాలా అహంకారి అని సంగతి అర్థం చేసుకున్నాడు. అయినా ఈమె బ్రహ్మ విద్య, యోగ విద్య వచ్చింది అంటోంది కాబట్టి ఆమెను యోగ విద్యగా పేరు కూడా ఆమెకి ప్రసిద్ధమైపోయింది. అందుకని సరే, నాతో వాదానికి వస్తావు కదా, నేను అడుగుతాను, ఒక్క విషయం చెప్తావా అంటాడు. ఆమె ఏమంటుందంటే ఈ ఘనకళ చాలా అహంకారంగా, అసలు నాకు తెలియని విషయాలే లేవు అంటుంది. అయితే సరే, బ్రహ్మని నువ్వు చూసావా అని అడుగుతాడు. ఆమె వెంటనే బ్రహ్మని నేను చూశాను, ఆయన సర్వవ్యాపకుడు అంది. అయితే కౌంటరవ్య ముని ఆమె యొక్క అహంకారాన్ని, అపాండిత్యాన్ని అర్థం చేసుకొని, నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసా, సామాన్య మానవులు ఎవ్వరికీ కూడా బ్రహ్మ మనసుకి ఇంద్రియాలకి అంత తేలిగ్గా గోచరించడు. నువ్వు కేవలం అపాండిత్యంతో అందరినీ ఏదో విధంగా వాదనలో ఓడించాలనే ప్రయత్నం చేస్తున్నావు. కాబట్టి నిజంగా బ్రహ్మ విద్య, యోగ విద్య వచ్చిన వాళ్ళకి అహంకారం తగదు. నీ అహంకారానికి ఒక శిక్షనే విధిస్తాను. నువ్వు అందరు పండితుల్ని ఓడిస్తున్నావు, ఋషీశ్వరులను అవమానపరుస్తున్నావు. కనుక ఈ క్షణం నుంచి నీలో పిశాచిత్వం రావాలి అని శాపం పెట్టాడు. అయితే ఇంత పండితురాలు యోగ విద్య, బ్రహ్మ విద్య నేర్చినప్పటికీ కూడా ఆ ముని ముందు తల వంచుకుని ఆయన పాదాలు పట్టుకుని, ఈ శిక్ష నాకు తగ్గించండి అని ప్రార్థిస్తుంది. ఆయన అంటాడు, శిక్ష అంత తేలిగ్గా తగ్గదు, శాపం అంత తేలిగ్గా మరలించలేను. కాకపోతే నువ్వు విద్యావంతురాలు కాబట్టి నీకేదో ఒక ఉపాయం నేను చెప్పగలను. ఇక్కడి నుంచి నువ్వు అగస్త్య ఆశ్రమానికి వెళ్ళు, అగస్త్యుని సేవించు, ఆయన ఏం చెప్తే అది చెయ్యి అంటాడు. ఆ క్షణంలోనే ఆమెలో ఈ సౌందర్య రాశి అయినటువంటి ఘనకళ ఒక భయంకరమైన పిశాచి రూపాన్ని, ఒక నల్లని కళ్ళతో, వికృతమైన జుట్టుతో, కోరలతో భయంకర రూపాన్ని పొంది అగస్త్య ఆశ్రమంలోకి వెళ్తుంది. అగస్త్యుడు ఈమె విషయం కనిపెట్టాడు. అయితే అంటాడు, అమ్మా, నీకు నిజంగా తప్పు చేశావు. నువ్వు పెద్దల్ని, పండితుల్ని నీ అహంకారంతో నువ్వు ఓడించాలనుకోవడం తప్పు. నువ్వు అపాండితురాలివే. అందుకని నువ్వు ఇప్పుడు ఇంత చదువుకున్నావు కాబట్టి నేను కొంత క్షమిస్తాను. కాకపోతే నీకు భైరవ మంత్రాన్ని ఉపదేశిస్తాను, శివ స్తోత్రాలు చెప్పిస్తాను, ఇవన్నీ నేర్చుకో, కొంతకాలం ఉండు. ఇక్కడికి ఆ తర్వాత ఈ భైరవుని వలన వచ్చే కష్టాలను అనుభవించిన తర్వాత కొంతకాలం నువ్వు తపస్సు చేసిన తరువాత ఇక్కడికి దగ్గరలో ఉన్నటువంటి శ్రీకాళహస్తి క్షేత్రం ఉంది, అక్కడికి వెళ్తావు. అక్కడ కష్టాలు పడ్డాక అప్పుడు నీకు మోక్షం అన్నది వస్తుంది అంటాడు. ఈ ఘనకళ తన అహంకారానికి తగిన శిక్ష పొందాను అని చాలా పశ్చాత్తాపురై అలాగుంటుంది. భైరవ మంత్రాన్ని పఠిస్తూ, శివ స్తోత్రాలని పఠిస్తూ కాలం అలా గడిచిపోతూ ఉంటుంది. కొంతకాలం అయ్యాక భైరవుడు దయదలిచి తన శూలంతో ఆమెను అలా విసిరేస్తాడు. ఎక్కడికి విసిరేస్తాడు అంటే కాళహస్తి క్షేత్రానికి విసిరేస్తాడు.
ఆమె సువర్ణముఖి నదిలో స్నానం చేసి మళ్ళీ తపస్సు చేసి మధ్యలో కొన్ని కష్టాలన్నీ అనుభవించిన తరువాత ఆత్మజ్ఞానం కలిగి మోక్ష మార్గానికి వెళ్తుంది. ఇది మనకి శ్రీకాళహస్తి క్షేత్ర మహాత్య కథగా చెప్పుకున్నా నిజంగా పండితులైన వాళ్ళు, నిజంగా విద్యాభ్యాసం చేసిన వాళ్ళు, శాస్త్రం నేర్చుకున్న వాళ్ళు ఈ అహంకారం మూలంగా ఎలా నష్టపోతారు? మనం ఈ మధ్య కాలంలో చాలామంది యువతను చూస్తున్నాము. కొంచెం గొప్ప పదవి రాగానే, గొప్ప చదువులు రాగానే మా అంత గొప్పవాళ్ళు లేరు అనుకుంటారు. ఈ అహంకార పరిత్యాగం చాలా అవసరం అని చెప్పేటువంటి గొప్ప కథ, ఘన కళ ఇది కాళహస్తి మహత్యంలో ఉంది. మరొకసారి మరో కథతో కలుసుకుందాం.